5 ఏళ్ల చిన్నారి పైన మాజీ సర్పంచ్ అఘాయిత్యానికి పాల్పడడం ఇది సప్త సమాజానికే తలదించినటువంటి పని. ఇది ఎక్కడో కాదు, భువనగిరి జిల్లా పెచ్చలపాడు గ్రామంలో జరిగింది. 5 ఏళ్ల చిన్నారి పైన ఒక మాజీ సర్పంచ్, ఆయనకి ఒక 55-60 సంవత్సరాలు ఉంటాయి. ఆ గాడిది కింద ఉన్న వీడియోలో ఉన్నాడు, ఫోటోలో ఉన్న వీడియో గాడిది ముడా కొడుకు 5 ఏళ్ల చిన్నారి పైన ఈ విధంగా చేస్తుండంటే అసలు వాడిని నరికేయాలా, చంపేయాలా, ఏం చేయాలో మాకు ఏం అర్థమైతే లేదు. నిజంగా చెప్పాలంటే వాడిని నరికే చంపేసినా కూడా పాపం లేదు. ఈ తెలంగాణలో ప్రియాంక రెడ్డికి ఆ రోజు అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకున్నారు. తెలంగాణ మొత్తం ఉలికిపడ్డ, తెలంగాణ మొత్తం ఆయన చంపేయాలంటే సజ్జనారి సిపి గారు ఆయన ఎన్కౌంటర్ చేసి చంపిండు. ఇప్పుడు చిన్నారి పైన అఘాయిత్యానికి పాల్పడుతున్న వారిని ఏం చేయాలి? ఇది మీరు కూడా కామెడీ పెట్టండి. వాడిని చంపుతారా, మరి ఎన్కౌంటర్ చేస్తాడా సిపి గారు కూడా? ఈ వీడియో ద్వారా చూస్తున్న వీడియో ద్వారా కూడా కోరుతున్నా సిపి గారిని వాడిని ఎన్కౌంటర్ చేయాలని నేను కోరుతున్నా. మిగతా ఈ వీడియో చూసిన వారు కూడా కామెడీ పెట్టండి. మరి ఎన్కౌంటర్ చేయాలా వద్దా? గతంలో ప్రియాంక రెడ్డి మేజర్ అమ్మాయి అయినా కూడా ఎన్కౌంటర్ చేసి చంపారు. ఇప్పుడు చిన్నారి 5 ఏళ్ల అమ్మాయికి ఈ విధంగా అన్యాయం జరుగుతాయి, వాడిని ఎన్కౌంటర్ చేయాలా, ఏం చేయాలనేది ప్రజలు కూడా దీని ద్వారా కామెడీ పెడతారా, ఏం చేస్తారో పెట్టండి. సిపి గారు కూడా షేర్ చేయండి, సిపి గారు కూడా పోతుంది. పెచ్చలపాడు గ్రామంలో రాస్తారోక చేస్తారు. చిన్నారి తల్లిదండ్రులు అయితే చచ్చిపోయే పాలం అంత ఘోరంగా ఏడుస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి. పాపం వారిని చూస్తే నా ప్రాణం అయితే తడుకోపోతుంది. వాడిని నా దగ్గర ఉంటే నేనే ఏం చేసి తలకా వలకూడదా, ఏమయ్యేది వాడిని నరికేది, అంత కోపం వస్తుంది నాకు. కానీ ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కోరుతున్నా, మరి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా మీకు వస్తాయి, షేర్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కొట్టాలని చెప్పి కోరుతున్నా. ఈ వీడియోని కూడా షేర్ చేస్తే సజ్జనారు కూడా సిపి గారు కూడా పోతాయి. గతంలో ఎన్కౌంటర్ చేసి వీని కూడా ఎన్కౌంటర్ చేస్తారు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నా.